ఇప్పుడు చూడండి ఇదేంటి కండెన్స్డ్ మిల్క్ కదా, ఇదైతే జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, ఇది చాక్లెట్ జ్యూసు, ఈ రెండు చాక్లెట్ జ్యూసు, ఇంకా ఇదైతే ఓఆర్ఎస్, ఇదైతే గెట్ బై ఏంటి బై 1 get 1 మధ్యలో చెప్తుంది మా పాప చెప్తుంది రండి, కొన్ని అయితే నాకు చెప్పరావు. కండెన్స్డ్ మిల్క్ గట్టిగా చెప్పు. ఆ డైలాగ్ మాటలు పడ్డా పర్వాలేదు, అది న్యాచురల్గానే ఉండాలి అసలు. బాదం మిల్క్, బాదం మిల్క్. ఇంక ఇవన్నీ ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొనాలి, ఇంట్లో ఉంటే అయితే కొనుక్కోము, అక్కడ వెళ్తే అయితే కొనాలనిపిస్తుంది. ఇది కూడా ఒకటి, అది వెనిలా. ఇదైతే హ్యాండ్ వాష్, ఇదైతే జస్ట్ 9 రూపీసే అండి, జస్ట్ 9 రూపీసే. ఇది కూడా 10 రూపీసే కదా, 20 ఎంత 20 రూపీస్. ఇంకా ఆవాలు మనము బయట తెచ్చుకున్న వాటికంటే డిమార్ట్లో ప్రైజెస్ అంటే కొంచెం అయితే పర్వాలేదు, ఎందుకంటే కొంచెం మనము ఒక 5000 సామాన్లు తెచ్చుకుంటే ఒక 500 అయినా మిగులుతుంది. మనం బయట తెచ్చుకుంటే అయితే రేట్లు అయితే చాలా ఎక్కువనే ఉంటాయి. ఇలా ఆవాలు, ఇంకా ఇది సబ్జా గింజలు, ఇదైతే పాతవే తీసుకురాలి. ఇంకా మెంతులు, ఇంకా ఇవి రేట్లు చెప్పాలంటే చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి మామూలుగా ఐటెం చూపిస్తున్నా. మెంతులు, ఇంకా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇది పంకిన్ సీడ్స్. నేనైతే ఇంగువ అయితే ఇదే వాడతాను, ఎల్జీది ఇదే వాడతాను. ఇదైతే ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది, అందుకే ఇదే వేస్తాను. ఇంకా వేరే తక్కువ రేట్లో కూడా ఉంటాయి కానీ తేను, ఇదే వేస్తాను. ఇంకా సబ్బులు కూడా, ఈ సోపులు కూడా 9 రూపీస్ 950 ఎంతేమో పడతాయి, కానీ అవి అంత బాగుంది. సర్ఫ్ ఎక్సెల్ అయితే బాగుంటాయి, చిన్నగా ఉన్నా కూడా సర్ఫ్ ఎక్సెల్ బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి, అందుకే ఇవి తీసుకుంటాం. ఇంకా ఇవైతే సింథాల్ సోపు, ఇవైతే మా ఆయనకి మా అబ్బాయికి. ఇంకా మేమైతే మేమైతే మార్గు సబ్బులు అయితే పెట్టుకుంటాం. అవైతే ఇంతకుముందు తెచ్చింది, అవి ఉన్నాయి, 4 పీసెస్ ఉన్నాయి, అందుకని లేదు. ఇవైతే నువ్వులు 2 ప్యాకెట్లు, అక్కడైతే 24 రూపీస్ ఒకటి పడ్డాయి. బయట మనమైతే 20 రూపీస్ పెట్టినా కూడా ఇన్ని కూడా ఇవ్వరు. ఇదైతే 24 రూపీస్ 100 గ్రామ్ వచ్చినాయి. ఇది కోల్గేటు, నేనైతే ఇది ఓపెన్ తీసేసిన ఓన్లీ చూపించడానికి కోసం అట్లా పెట్టిన. ఇదైతే ఫస్ట్ ఇంతకుముందు సామాన్లు తెచ్చినదే, ఇంకా వాడలేదు. ఇది ఏమంటారు, ఫ్లాక్ సీడ్స్. ఇది కూడా నేను ఏంటంటే కారం చేస్తాను, ఫ్లాక్ సీడ్ తోటి కారం చేస్తాను. అప్పుడప్పుడు దోశలకు కానీ ఇడ్లీకి కానీ వాడుకోవడానికి, ఇది హెల్త్కి మంచిగా ఉంటుంది కాబట్టి ఇట్లా వాడుతూ ఉన్నా. ఇంకా ఇదైతే కాబూలీ గింజలు, ఇది 45 రూపీస్ కదా పడ్డది, ఇది 45 రూపీస్ పడ్డది. బయట అయితే మనకి రేట్ ఎక్కువనే వాటికి. ఇంకా ఇది అది 125 రూపీస్ పడింది. కొన్ని అయితే అట్లా చెప్తున్నాయి, ఎందుకంటే బయట వాటికి రేట్లు ఎక్కువ ఉన్నాయి. అది కొంచెం ఇచ్చేసి ఈ వీడియో అయితే మా పాప ఇస్తుంది. ఇది ఎక్సో 4 సోపులు 9 రూపీస్కి ఒకటి పడింది, పర్వాలేదు. బయట 10 అంటే 10, ఇంకా అక్కడైతే 1 రూపీ తక్కువ 4 సోపుల మీద 4 రూపీస్ తగ్గింది కదా. ఇదైతే ఫ్లోర్ క్లీనింగ్, ఇదేంటి స్పార్కల్, ఇదైతే 50 ఎంత పడింది, 50 కదా, 54 రూపీస్ ఏమో. ఇదైతే 49 రూపీస్ పడింది. నేనైతే అన్నీ ఇలా సర్దుకుంటూ చూపిస్తున్నాను, ఇంకెక్కడైనా పెట్టేస్తా. 49 రూపీస్ ఒకటి, ఇది పాతదే, ఫస్ట్ టైం ఉండే, ఇంతకుముందు అయితే ఈ సర్ఫ్. ఇదైతే నాప్కిన్స్, అంటే కొంచెం మనం ఫ్రిడ్జ్కి ఏమైనా ఆకుకూరలు వాడినప్పుడు, మిరపకాయలు వాడినప్పుడు నేనైతే డబ్బాలో వేసి ఇది వేసి దీని మీద వేస్తాను, ఎందుకంటే వాటర్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి. ఇదైతే ఇంకా సేమియా, చక్కెర, పప్పు, ఇది పల్లీలు, ఇది రాగి పిండి, ఇదైతే ధనియాలు, అటుకులు, గోధుమ రవ్వ, ఇది మిర్చి, ఎండుమిర్చి, ఇదైతే సన్న రవ్వ. మ్యాగీ ప్యాకెట్ 2 తెస్తాను, ఈసారి ఒకటి తెచ్చి ఎవరు తినట్లేదు. ఇదైతే ముబ్బరాల ప్యాకెట్, ఇక్కడైతే 55 రూపీస్ పడింది. బయట అయితే మన దగ్గర ఇక్కడైతే ఎక్కువ రేటు. ఇదైతే ఇడ్లీ రవ్వ, కందిపప్పు, ఇంకా పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపిండి,
ఇదేమో గ్రీన్ పెసర్లు, ఇంకా పెసరపప్పు కాకుండా పొట్టు పెసరపప్పు, పుట్నాల పప్పు, శనగపప్పు, ఇంకా బాదాం, ఇది జీలకర్ర, పుల్ల జీలకర్ర, ఇది గోధుమ పిండి, ఇదైతే మినప్పప్పు 2 కేజీలు దాకా తెచ్చిన. ఇదైతే దేవుడి పప్పులు, ఇవి 18 రూపీసే పడింది, అక్కడ 1000 పీసెస్ ఉంటాయంట. కారం పొడి ఫస్ట్ టైం అయితే తెచ్చిన, ఎట్లా ఉంటుందో తెలియదు, బాగుంటుందా లేదా చూడాలి. చూస్తే మాత్రం కవర్ చూస్తే మాత్రం 20 ఉంది కాబట్టి తెచ్చిన. 1 కేజీ కాదు, 205 రూపీస్ పడింది. డేట్స్ ఇవి 99 రూపీస్ పడింది. 500 గ్రామ్స్ డ్రైగా ఉంది. ఇంకా ఇది కొబ్బరి నూనె 600 ml, ఇది అక్కడ 270 రూపీస్ పడింది. ఇది దేవుడికి సంబంధించిన ఆయిల్ 147 రూపీస్ పడింది. ఇది సోడా 20 రూపీస్ పడింది. ఇంకా ఇదైతే 55 రూపీస్ పడింది. ఇందులో 60 పీసెస్ ఉంటాయి. మనకంటే ఈచ్ 150 కూడా పడింది. బయట పంపిణీ అయితే సింగిల్ అయితే 150 రూపీస్, 1.5 రూపాయలు పడుతుంది. ఇంకా డబ్బాతో బెటరే కదా, ఒకటే తగ్గిందని ఇక్కడికి తీసుకొచ్చిన. ఇంకా అందులో ఐస్ క్రీమ్ ఉంది, అది చూపి, అది కూడా చూపి. ఐస్ క్రీమ్ అండి, చాక్లెట్ ఐస్ క్రీమ్. ఇంకా లాస్ట్గా వేసుకోవాలా ఇది వేయొద్దా అనేసి ఆయిల్ అయితే స్కిప్ చేసి ఇంక ఇది వేసిన. చాక్లెట్ అయితే తీసుకొచ్చి అయితే ఇది ఐస్ క్రీమ్ అయితే కొంచెం తిన్నాము, చాలా బాగుంది, ఫ్లేవర్ అయితే మస్తు ఉంది. ఇంక ఇదైతే 199 రూపీస్ పడింది. ఇది కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అన్నారు, అందుకని ఒకటి తీసుకున్నాము. మాకైతే 165 రూపీస్ అని చెప్పారు, కానీ 199 రూపీస్ వేసారు. మా నెల సామాన్ కదా, ఇదైతే 2 months 2 నెలలు అయితే వస్తుంది మాకు. ఇది సామాన్ అయితే దగ్గర 4700 అయితే 4703 రూపీస్ అయింది. బిల్లు చూపిస్తా, బిల్లు ఎక్కడ ఉంది, బిల్లు ఏదమ్మా, చూడండి. మేమైతే 3000 సామాన్ తీసుకుందామని పోయినా, కానీ వేసేస్తూనే ఉన్నా. అక్కడికి నేనైతే అది జాస్మిన్ ఆయిల్ అయితే తీసేసిన. 4703 రూపీస్ అయింది. ఇది ఉంది, కానీ 2 months 3 months వరకు అయితే వస్తాయి, కొన్ని తగ్గుతాయి. ఆ 3 months వరకు కూడా మేము సామాన్ అయితే వాడుకుంటాం. బయటనైతే మనం కుల్లా తెస్తే అసలు సామానే సరిపోవు, 2000 3000 పెట్టినా కూడా ఒక నెలకు సరిపోవు. ఇట్లా ఒకేసారి తెచ్చుకుంటే మనకు బరకతగా ఉంటుంది కాబట్టి మేమైతే డీమార్ట్ సామాన్ ఇట్లా తెచ్చుకుంటాం. మరి మీరు సామాన్ ఇట్లా తెచ్చుకుంటారో, నెల ఒకటేసారి తెచ్చుకుంటారా, డైలీ తెచ్చుకుంటారా? కామెంట్ చేయండి. మా వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.